పెట్టుకోండి. కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి పైపింగ్ చేస్తాను హ్యాండ్స్కి. ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా ఎక్కడికైతే ఈ హ్యాండ్ని ఇలాగా ఖర్చుతో కలిపి మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇటు సైడ్ లూజు, ఇది హ్యాండ్ లూజు కరెక్ట్గా పడలేదు. కరెక్ట్గా ఇక్కడ పట్టుకొని జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇదే చూడండి ఇక్కడ పడుతుంది హ్యాండ్ లూజు. తర్వాత చంక లూజు వచ్చేసి ఇలా స్ట్రైట్గా చూసుకోండి. ఈ స్ట్రైట్గా అంటే ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులు డౌన్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకుంటే అది చంక లూజ్ వస్తుంది. ఇప్పుడు ఇది కుట్టు ఎక్కడుందో చూసి పెట్టుకోండి. ఇక్కడ ఉంది కుట్టు. ఇలా బ్లౌజ్ ఖర్చుని ఇట్లా తిప్పి కుట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ ఖర్చు వరకు ఇలా తిప్పి ఇలా మార్కింగ్, ఈ పొడవున మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత హ్యాండ్ డౌన్ ఖర్చు, హ్యాండ్ డౌన్ ఇదేమో కుట్లకి ఒక 1/2 ఇంచు కుట్లకి. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటే హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోయినట్టే. డౌన్ ఎంత వచ్చిందనేది చూసుకోవాలి అంటే కనుక హ్యాండ్ పొడవు చూడండి 8.5 వచ్చింది. 8.5 మొత్తం ఖర్చుతో కుట్టుకి కలిపి కూడా 8.5. అదే 8.5ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇటు సైడు. ఇప్పుడు ఈ డౌన్ ఎంత ఉందో చూద్దాం. 3.30 వస్తుంది. అంత డౌన్ వస్తుందో లేదో చూసుకుందాము. వచ్చింది. ఇప్పుడు ఇది బ్లౌజ్ది తిప్పేసి ఆర్మోల్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఈ చంక వరకు కొలిస్తే ఎంత ఉందనేది తెలుస్తుంది. మనం టేప్తో పెట్టాల్సినప్పుడు ఇలా చూసుకొని పెట్టేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కొంచెం లాగితే 7.30 వస్తుంది. లాగకుండా చూసుకుంటే 7.5 వస్తుంది. ఇది ఎందుకంటే కుట్లు ఉప్పినారు కాబట్టి కొంచెం ఇలాగ అనేసి చూసుకోవాలి. 7.30 తీసుకుందాము. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఈ 7.30 ఎక్కడికైతే ఆగుతుందో అదే డౌన్. ఇలా చూసుకున్నప్పుడు టేపు ఇక్కడ స్టార్ట్ చేసి టేప్ని ఇలా వంచితే 7.30 ఇక్కడికి వస్తుంది. 7.30 ఇలా నిలువు గుర్తు ఇలా నిలువుగా మార్కింగ్ వేసేసి ఇక్కడ ఇలాగ ప్లస్ గుర్తులాగా వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి 7.30 కరెక్ట్గా 7.30 ఇక్కడికి వస్తుంది. ఇది ఇప్పుడు డౌన్ ఎంత ఉంది? 3.5 డౌన్ వచ్చింది. హ్యాండ్ డౌన్ 3.5. దీన్ని మార్కింగ్ ఎలా చేసుకోవాలి, ఆర్మోల్ స్కేల్ లేనప్పుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ మూల దగ్గర నుంచి ఇక్కడ ఈ పాయింట్కి టేప్ పెట్టేసుకోండి. స్కేల్ అయినా పెట్టుకోండి. ఇట్లా ఈ క్రాస్ మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒక 2 పాయింట్లే, ఎక్కువ వద్దు. ఈ సెంటర్లో ఇక్కడ రాను చిన్నగా ఉండాలి. ఇలా మార్కింగ్ వస్తూ 2 పాయింట్లు పైకి రావాలి. ఈ గీతకి ఒక 2 పాయింట్లు పైకి ఇలా వస్తే హ్యాండ్ మార్కింగ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత షేప్ తీయాలనుకోండి, దీనికి ఇటువైపు ఒక 2 పాయింట్లు ఇంతే. అప్పుడు ఇది హ్యాండ్ నీట్గా బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇంతే హ్యాండ్ మార్కింగ్. చాలా ఈజీగా అయిపోతుంది. ఆర్మోల్ స్కేల్ ఉండాల్సిన అవసరమే లేదు. ఎట్లా పెట్టి లెక్క స్కేల్ ఇప్పుడు చూడండి, స్కేల్ పెట్టి కూడా చూపిస్తాను.
స్కేల్ పెట్టిన మనం మార్కింగ్ వేసినా ఒకటే ఉండాలి. ఇప్పుడు ఆర్మోల్ స్కేల్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీంతో మార్కింగ్ వేసినాము అన్నట్టే ఉంది. ఈ లైన్ ఒక్కటే మీకు ఆధారం చేసుకుంటే ఈ స్కేల్ ఉన్నా లేకపోయినా హ్యాండ్ మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇది చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది, స్కేల్ ఉన్నా లేకున్నా. ఇక్కడ వరకు కూడా సేమ్ ఇది ఎలా ఉంటే అలాగే వచ్చింది. తర్వాత షేప్ తీసే ముందు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకుంటే దీనికి మధ్యలో గ్యాప్ ఇక్కడ 1/2 ఇంచ్ ఉండాలి. అది కూడా ఎక్కడ ఈ గ్యాప్ 1/2 ఇంచ్ రావాలంటే ఇలా చూసుకొని దీనికి మధ్యలో ఇలా టేప్ ఫోల్డింగ్ చేసుకోండి. ఈ పాయింట్లో 1/2 ఇంచ్ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలి, ఇటు సైడ్ అంతా తక్కువ ఉండాలి. మీకు 1/2 ఇంచ్ ఉందా లేదో చూపిస్తాను. కరెక్ట్ 1/2 ఇంచ్ ఉంది. ఇక్కడ ఒక 2 పాయింట్లు ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఒక పాయింటే, ఇక్కడ ఒక పాయింటే. అట్లా ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ ఉండాలి, ఒక 2 ఇంచుల వరకే 1/2 ఇంచ్ ఉండాలి. ఇట్లా చూడండి, ఒక 2 ఇంచుల వరకే, ఇంతవరకు మాత్రమే 1/2 ఇంచు వెడల్పు తీయాలి. తర్వాత రాను రాను ఇట్లా చిన్నగా అయిపోతుంది. డౌట్ తీరిపోయింది కదా. చూడండి స్కేల్ ఉన్నా లేకున్నా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది డౌట్ ఉంటే ఆర్మోల్ మనం తీసిన హార్మోల్కి ఇది సెట్ అవుతుందా లేదా చూసుకోండి ఒకసారి. ఇట్లా పెట్టేసి ఇది ఒక 1/2 ఇంచు. డౌట్ ఉంటే చూసుకోవాలా, ముందే చూసుకోకూడదు కానీ చూసుకుంటే మేలు, ఈజీ అవుతుంది, ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈ గీత ఇక్కడ ఉండాలి. ఇది ఎందుకంటే కుట్టేసుకుంటాం కదా, ఖర్చుకి కుట్టేసుకుంటాం కదా, సరిపోతుంది కరెక్ట్గా. అసలు ఎక్కువ అనేది లేదు, తక్కువ అనేది లేదు. ఇప్పుడు కట్ చేయడమే. ఇది మీరు షేప్ ఇప్పుడే తీసుకోకండి, తీస్తే కుట్టిన తర్వాత ఎగుడు దిగుడు వస్తుంది. అందుకని కుట్టిన తర్వాత ఒకేసారి లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత ఇవి ఫ్రంట్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడే తీస్తే ఏమవుతుందంటే రెండు ఒకే వైపు రావచ్చు కుట్టిన తర్వాత. అలా కాకుండా రెండు సమానంగా ఉన్నప్పుడు కుట్టుకుంటే కుట్టిన తర్వాత నీట్గా తీసుకోవచ్చు షేప్.